వైర్ కట్టేసినావా అన్న? కట్టేసి పారదగిన ముడ్డ కరెంట్ బిల్లు కడతలేరు. మే జాయిరా మే కరెంట్ కట్ చేయకుంటూ ఊకుంటారా ఎవరన్నా? కరెంట్ మా అయ్యేది కాదు కానీ భూమి మా అయ్యేది. కింద కాలు పెడితే కాలుగా కొడతా, కింద కాలు పెడితే కాలుగా కొడతా. అట్లనే వైలు పడుకొని తెగే సీదా, వైలు పడుకొని తెగే సీదా. కింద కింద అడుగు పెట్టదు, కింద అడుగు పెట్టదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సార్ 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 గడ్డి సార్ సారీ. ఏం దొరా ఏం చెప్తున్నావు అనే సారు? ఓ దొరా ఏ అవయ్ మా ఇంట్లో రాత్రి కరెంట్ రాలేదు, దొంగ కరెంట్ ఎత్తున్నావు. ఆహా నువ్వు దోకర్ పెడితే మేము గాలి వేసుకుంటున్నాయి కదా సార్. అట్లా ఉన్నది వెళ్ళిపోయి సార్ మన ఊర్లే. ఆహా అన్న మీరు వాళ్ళే ఇగో ఈయననేమో లైన్ మ్యాన్ అంటారు, నన్నేమో వెళ్ళిపోయి అంటారు. ఏం తమాషాలు చేస్తున్నావా? జర్ర కోపడకురి సార్. నా మొడ్డల కరెంట్ నువ్వు కొనలు వేసుకో, కొనలకు ఊగులు ఆడుకో, మేము పోయి గుద్దలు దాగి గుద్ద పోలేసి ఉంటాం. హలో లైన్మెన్ సాబ్. చెప్పు సర్పంచ్ సాబ్. ఏడా తోటలో కొంచెం కమ్మ జరపాలి. అత్తున్నా కొంచెం జల్దిరా. నమస్తే లైన్మెన్ సాబ్. ఏం లేదు, ఈ మక్క అడ్డమవుతుంది కాంబా తీసుకుని ఒక మొడ్డు మీద వెళ్ళాయి. ఆగు కానీ సర్పంచ్ సాబ్ నువ్వు అన్నది కరెక్టే కానీ రూల్స్ ఒప్పుకుంటలే ముందట్ లెక్క లేదు కాలం. లేకొని చూడు నడతలేదు కష్టం. అట్లయితే రూల్స్ ఒప్పుకో. అస్సలు నాడు లైన్మెన్ సాబా వెళ్తుండు సర్పంచ్ సాబ్ ఇట్లా. నా మొడ్డల కాంబ ఒడ్డు మీద కాదు నీ గుద్దలు ఏమన్నా ఎత్తాం. ఇప్పుడు మాత్రం గుద్దలు దాగి గుద్ద పోలు ఎత్తాం. మొత్తం చెప్పుకుంటా బాబు ఏందో ఏం కాలే మీకు గుద్ద పరిస్థితి మొత్తం రోడ్ మొత్తం చెప్తున్నావు. ఆడ ఎక్కువ చెక్కే మరి మొత్తం చెప్పు ఆడ ఎక్కి దిమాకుండా ఆనా నీకు ఏ కాలమే ఎక్కుతున్నా సార్. ఇది మీదని తెలియదు నాకు. నా మొడ్డ ఆ రోడ్ ఏమన్నా మాదే మా సార్ గారు. నువ్వు వడ్డ ఎక్కువ రోడ్డు మొత్తం చెక్కేసుకో, మేము మాత్రం పోయి గుద్ద గుద్దపోదు. నమస్తే. చెప్పు ఏమై ఇది కట్కెత్తున్నా కానీ లైట్ అత్తలేదు. ఒకసారి కూడా ఉంటాయి రమ్మది. నువ్వు ఆ వైర్ చూడు, నేను ఆ బోర్డు చెక్ చేస్తా. సరే అవునా కరెంట్ పని వస్తుందా అసలు? నీ రెండప్పుకుల సుల్లి మా కరెంట్ పని రాదు. కటింగ్ పేరు గుద్దలు పెట్టి గెలి కూడా వచ్చు. అదే సాలే మరి ఏమైంది మూడు చాలా అయితే చాలా అయితే వెళ్ళిపోతున్నది. చాలా అయితే అప్పటి సార్ చూస్తున్నా చాలా అయితేనే లేదు. మెకానిక్ ఫోన్ చేయ మెకానిక్. హలో మెకానిక్ సాబ్ ఏడున్నావు? ఇంటికాడ సర్పంచ్ సాబ్. ఇక్కడికి రా, మా మోటార్ నడతలేదు, షార్టర్ ఖరాబ్ అయింది, మక్క తిండిపోతున్నది, కొంచెం జల్దిరా. అత్తున్నా 2 నిమిషాలు. నమస్తే. మోటార్ చాలా లేదు, కొంచెం షార్టర్ చూడు కదా, కొంచెం జల్ది చూడు, మక్క తిండిపోతున్నది. అవని అది వదితే మోటార్ నీళ్ళు వస్తా అని మీ ముక్కల మొడ్డ నీళ్ళు ఎందుకు వస్తే ఉచ్చొస్తుందా? ఉచ్చని పట్టుకొని సరిపోతుంది తాగుడు నీ గుద్దలలో. ఏం సర్పంచ్ సాబ్ కరెంట్ బిల్ కడతావు, తోటలేదు మరి కట్టావా? ఏమంటావు? ఏం సంగతి మరి? కడతా కట్టకుంటే ఉల్లకెళ్ళి దెంగపోయినది కడతా. నేను రాకుండా రేపు కడతా. సార్ కాంబా సర్పంచ్ గారిది కనీసం పడతాయి సార్. కనీసం మరి 50 మనుషులు తీసుకోరి సార్. ఏమైంది సార్? పోరి సార్ కడియపోరు సార్. వైర్ జల్లి మనం కాటి అలా సర్పంచ్ గారు ఆడనే ఉన్నాడు. ఆయనతో పోరాదికి ఫోన్ చేసి కరెంట్ వేయించిండు అనుకో, అట్లా నత్తుకుంటూ నువ్వు ఇట్లా ఉంటావు. బతుకుంటే బట్టలు నమ్ముకొని బతుకుతాం కానీ నీ పని అయితే వద్దు. ఇంటికి తెంగిదంప. అరే నీ అబ్బా అబ్బా ఇక్కడ వైర్ కట్ అయింది, అందుకోసమే లైట్ వస్తలేదు.
నేను ఇప్పుడే దీన్ని మంచిగా చేస్తాను. అరే కూడా గది ముడుతున్నావు అడ్డుకుంటే వాటి మెకానిక్ ఫోన్ చేసి వచ్చి వట్టే పెట్టిపోతారు. ఫోన్ చేస్తున్నా వాడికి ఇవ్వండి వైర్ కట్ అయింది. దాన్ని ఎట్లా వేసి ఒకసారి వేసి చూడు. అయిపోయిందిరా. ఎంత నీకు ఎలా ఇచ్చే రూపాయలు వెయ్యి నా కొడుకుని వెయ్యండి. అరే ఎవర్రా మీది గిడ్డా? నువ్వరా నీకేంద్రా చెప్పేది? నాకేంది చెప్పేదా? ఈ పోరి సర్పంచ్ బిడ్డలే కదా. ఇలా అయ్యాక ఫోన్ చేస్తావు అంకుల్ అద్దా అంకుల్ అదే చేసుకొని భయమా అంకుల్? సర్పంచ్ ఏడున్నావు నువ్వు? ఇంటికాడ ఉంటే నీ బిడ్డ ఇక్కడ తోటలో ఉరుకుతుంది. జల్దీరా ఉడిగిరా నువ్వు. డాడీ అన్న మన అన్న నేను చచ్చిపోతా. అరే వేరుపలుచుకున్నా బిడ్డెస్ పెట్టరా. డాడీ మా ప్రేమ విలువైనది. మా ప్రేమ డబ్బుతో ఎవరు కొనలేరు. అస్సలు వదిలేసి ఓడు. రండాడు పోతుండే పైసలు తీసుకొని మొడల పోరి పోతే నీ పొద్దుకి 5 బిల్లు సెట్ అయినా మొట్ట. దాని చోటుకోకే ఫోన్ చేస్తుండు. హలో చెప్పు ఏం కావాలా? ఆర్వేస్రా పంపిస్తా. ఏం కాంకి పట్టుడా? పడతాం అందరి పడతాం. అక్కపూర్ అందరి పడతాం భయ్. బావాను కంకి పడతాను. ఎవడు ఆరోగ్య ముడ్డన ఫుల్ ఎత్తలేడు. ఉన్నాడు కదా ఆడే నచ్చిపోయేద్దాం పాడికి. కంకి వాడతావా పట్టవా? ఏ కోపాంగ రాకు జర్రా. నీ కంకి పడతాం. కాంకి వాడుతున్నాయితో నీ వాళ్ళ కొట్టుడైతో మరి పడతాం. ఆవుగాని పంతరా ఏడు గుద్దల మొడ్డ కంకి వాటరా అంటే పంతరంటాడు. ఏడు గుద్దల సోపు బెండేసి నూక అబ్బాయి చెన్నగాడి కన్నా ఫోన్ చేస్తాం. ఈడు ఊకే ఫోన్ చేస్తుండే. చెప్పాడు ఏమైంది? హలో మామ ఎన్నావే? కంకి వాడుతున్నా. కంకి వాడుతున్నావా? మరి 2 పాలపడలు తీసుకుని మరి తోటకాడ ఉన్నా. మరి అత్త ఏమని ఫోన్ చేసి చెప్పా బుక్కుందా ఇంకేంసేపు పట్టుకుని వచ్చిన. లేపు నీ ఆ పాలపిట్టలు గరం అయితే వాళ్ళు లేపు. ఆ ముడ్డ ఎలాకుండా రేపు పడతా కాంకి రేపు నడతా హార్వెస్టర్. నీకంటే నీకంటే తాగుని అవ్వ. అరే మీరు మనుషులు అసలు ఏమైందిరా? మీరు గుద్దల మనిషి బాగున్నారా? పక్క గల్లి పోరిని గెక్కకురా అంటే గెలికిర్రు. ఇప్పుడు మొత్తం పక్క గల్లి పోరాళ్ళు అందరూ వచ్చిర్రు. మీ గుద్దంతా వాళ్ళు కొడతారు. మీరు అయితే బయటకు వెళ్ళుర్రి. అందరూ వచ్చిరా వాళ్ళు. అరే నీ ఎట్లయిద్దాం ఇప్పుడు? ఇచ్చేచ్చి ఇప్పటికైతే 500 తీసుకోవాలి. ఎట్లా సెట్ అయిపోయి దండం పెడతా కొంచెం పోరా ఉరుకురా. ఇప్పటికైతే 500 తీసుకొని పోర్రి. మళ్ళీ ఇంకోసారి మా మావాడు మీ గల్లీకి రాడు. చెప్పినా నేను మావాడు సరేనా? దుడిచెడుతున్నా. ఇంకోసారి వచ్చిరానుకో గల్లీకి కాలిరా కొడతా. నరికెత్తా తినవాడి సీదా పెట్టుకో. చెప్పుకో మీ వాడికి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. దానికి గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. దున్నాలుడు పాత పైసలు ఇచ్చేసి మాట్లాడు. నువ్వు పాత పైసలు ఇవ్వవు, మాలసుకునే పాత పైసలు. అరే ఇస్తానే. దున్నపో ఫస్ట్ దున్నాలుడు ఒరిపియాకు. నువ్వు దున్నా పో. నాకు పన్నది పోయి కర్రు పిడియాలి ఇవన్నీ పిడియాలా. అరే ఆన పడితే మళ్ళీ ఆగమం అవుతుంది. నాది ఆనవాడిని అది ఆగులో పోయి నేను దున్నా మామ ఒకసారి గిడిగానే. హలో ఏమాలుడు సార్ మడుచుడు అయిపోయి ఇంకా బీర్గరం అయిపోతుంది చంద్ర.
హలో నాన్న, చెప్పురా కొడుగా. ఇగో నాకు బగ్గ కాలకొచ్చింది, పోయి ఏరు వచ్చాడు దాకా 4 కుక్కలు వచ్చి గొర్రె పిల్లని పట్టుకపోయింది. ఎట్లా వేయాలి, నాకు బగ్గ భయం పడుతుంది. సరే సరే, గంగలో పోయింది పోని కానీ గొర్రె మలుపుకొని వెళ్తురా ఇంటికి రా. సరేనే అన్నా, 100 తక్కువ ఏ అన్న ఉండనే. నడే ముందే బగ్గ రిక్స్ తోటి చేసింది అవి. ఏ అన్న చూడు చూడు చూడు. అయ్యా ఎత్తరా గుద్దవాడ కొడతాడు పైసలు, పైసలు కొండ్రి మంచి కొండ వాళ్ళు ఎవరన్నా కూరాడు. మా అయ్య వేసి నాకు నీకుతే నాకుతే అడుగుతుంది, వేసి నాకు నీకుతే నాకుతే నా మొట్టల గొర్రె పోతే వారం రోజులు కళ్ళకు డోకలు గుద్దా గుద్దపో. ఏమైందా నెత్తికి? ఓడి వద్దంగిరా నెత్తి. నాకు ఫోన్ చేయరాదా, ఫోన్ చేయరాదా? ఒక్కొక్కటి పోసే ఒకటి కాపాడినట్టు పట్టేస్తుంది మంచిది, ఒక్కొక్కటి ఇట్లా చింపేస్తుంది. ఇట్లా ఫోన్ చేయరాదా, ఒక్క ఫోన్ చేయరాదా? నేను నీకు గుర్తుకు రాలేను ఆ టైం. ఒక్క ఫోన్ చేసినాడు కదా అని ఇట్లా ఇంపేస్తుంది ఇట్లా. బామాడిది 2 బీలకు పైసలు కొట్టినా, పోయి 2 బీలు తీసుకురా అప్పు. ఇక బండి చాపు తీసుకొని పోయి రాపోరాడు పో. వద్దు బాబా, ఇప్పటికి ఫుల్ అయిపోయినా వద్దు. అరే నువ్వు పోయి రాపోరా, నన్ను లేవు. A few moments later. ఓడిరా నువ్వు, నా పని కూడా పోయినావు. మా అక్కేలావుడే అవ్వ బావ, మనం చచ్చిపోయినామే ఎట్లని. అదే నీ అక్క, నేను ఇప్పటిదాకా ఒక్క పోరుతోడు కూడా ఫోన్ మాట్లాడే కానీ నా చంపేత్తి అట్ట కూడా ఎత్తినా కంటే రాంగ బండి మీద మెల్లే ఓరా అని. నేనేం చెప్తా బావ, కుక్కటం వచ్చింది బావ, దానికి నేనేం చేయరా బావ. అరే ఆవుగాడిని ఇంకొకడు నేర్రాడు. అరే వాడు బతికే ఉన్నాడా? కడుసలవాడా చంపేసారు, మంచిగా బతుకుతా అనుకున్నా. చంపేసారు అది రానా ఎక్కిచ్చి బండి అటు ఇట్లా వేసి మాట ఓడిపేసారు. ఇంకేమన్నా ఓటా రాడు తెంగేద్దాం. బండి తీరా. పోరి నన్ను చూసుకుంటూ నవ్వుకుంటా బండి తీరా. ఓ కర్రెమ్మక పోడా, నిన్ను చూసి కాదు గుడిని చూసి మొక్కిపోయింది. నీ కర్రెమ్మక కొలా చూస్తారా? అదేరా నేను కూడా అనుకున్నా, నన్ను చూసి గంట మంచి పోరు ఏడా చూస్తుంది, నన్ను ఏడా చూస్తుంది కానీ. ఈ పిల్లడు తెలుసా? చూసిన మనిషే. అరే మనిషేరా భయ్, ఆ కూడా తెలుసా నీకు? తెలుసు, మొగోడు. మొగోడేరా బాయ్, ఇటేడైనా చూసావా? కనబడ్డాడు ఇప్పుడే. ఏడా నీ ఫోన్. ఈ గుండుగాడికి గుద్దలు ఉన్నట్టున్నారు. అది మాకు ఎంతకే తప్ప వీడు గుండె గుద్దల మోట. పాల్తులని జోడుకున్నారా మీరు? ఎందుకురా?